హాయ్ గాయ్స్, అందరికీ నమస్కారం. నా పేరు శ్రీకాంత్. మీరు చూస్తున్నారు వికీ టెక్ ఇన్ తెలుగు. సో గాయ్స్, మన ఛానల్లో ఒక కొత్త టాపిక్ అయితే నేను సెగ్మెంట్ చేయాలనుకుంటున్నాను, ఒక సీరియల్ వైజ్గా. ఇది మనకి ల్యాప్టాప్ గైడెన్స్. సో మనకి యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి. సో ఏ ల్యాప్టాప్ తీసుకోవాలి అలాగనేది. కాకపోతే మన ఛానల్ ఏంటంటే ల్యాప్టాప్ గైడెన్స్ నేను కొద్దిగా స్ప్లిట్ చేయాలనుకుంటున్నాను భాగాల విధాలుగా. సో ఇంకా మనం ల్యాప్టాప్ కొనేటప్పుడు చాలామంది ఇప్పుడు కూడా ఏ ల్యాప్టాప్ కొంటే బాగుంటుంది అని అడుగుతూ ఉంటారు. సో ఖచ్చితంగా ఈ యొక్క నా ల్యాప్టాప్ వీడియోస్ మొత్తం చూసిన తర్వాత అయితే మీరు ఇంకా వేరే వాళ్ళని అయితే అడగాల్సిన అవసరం ఉండదు. అంతేకాదు, మీరే ఒక 10 మందికి అయితే డెఫినెట్గా ల్యాప్టాప్ అయితే ఈజీగా గైడెన్స్ చేయగలరు. సో ఐ వాస్ ప్రామిసింగ్ యూ దట్. సో గైస్, ఏదైనా సరే ఇంక వీడియో స్టార్ట్ చేద్దాం. లెట్స్ గెట్ ఇన్. సో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ, ఫస్ట్గా మనం చూసుకుంటే ప్రాసెసర్స్. ఒక కంప్యూటర్ బాగా పనిచేయాలంటే ఒక సపోజ్ మన కార్ బాగా పనిచేయాలంటే ఇంజిన్ దమ్ ఎక్కువ ఉండాలి. సో ఎట్ ద సేమ్ టైం కంప్యూటర్ కూడా మనకి ల్యాప్టాప్ అవనివ్వండి లేదా కంప్యూటర్ అవనివ్వండి బాగా వర్క్ చేయాలంటే సరే దాంట్లో మనకి ప్రాసెసర్ చాలా ఇంపార్టెంట్. సో మనకి తెలుసు వరల్డ్లో ద బెస్ట్ చూసుకుంటే మెయిన్గా ఇంటెల్ ఉంది, అదేవిధంగా AMD ఉంది. సో ఏది బెస్ట్ అనేది ఇక్కడ మనకి టాపిక్ కాదు, బట్ ఏ ప్రాసెసర్ ఎవరు ఏ వర్క్ చూస్ చేసుకోవాలి అనేది చాలా మందికి తెలుసు. బట్ చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఇంటెల్ బ్రాండ్ గురించి మాట్లాడబోతున్నాం. ఇంటెల్లో మనకి చాలా కేటగిరీ ప్రాసెసర్స్ అయితే ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటెల్ కోర్ ప్రాసెసర్, ఇంటెల్ సెలిరమ్ ప్రాసెసర్, ఇంటెల్ పెంటినియం ప్రాసెసర్స్ అని. సో అవన్నీ కాదు, ఇంటెల్లో బాగా పాపులర్ అయింది ఇంటెల్ కోర్ ప్రాసెసర్ అయితే బాగా పాపులర్ అయింది గాయస్. సో ఈ ఇంటెల్ కోర్ ప్రాసెసర్లో మనకి i3 వేరియంట్ ఉంది, ఇంటెల్ i5, ఇంటెల్ i7, ఇంటెల్ కోర్ i9 ప్రాసెసర్ కూడా అవైలబిలిటీగా ఉంది. సో చాలామంది ఈజీగా పికప్ చేసుకుంటారు ప్రాసెసర్ వాళ్ళ వర్క్ తగ్గట్టుగా. కాకపోతే చాలామంది మనకి ప్రతి ప్రాసెసర్కి ఒక సీరియల్ నెంబర్ ఉంటుంది. సో ఆ నెంబర్ తర్వాత ఒక లెటర్స్ ఉంటుంది, ఆల్ఫాబెటిక్ లెటర్స్. సో చాలామంది ఆ లెటర్స్కి పట్టించుకోరు. ఒక ప్రాసెసర్ మనం పికప్ చేసుకునేటప్పుడు ప్రతి ప్రాసెసర్కి ఇంటెల్లో నేను మాట్లాడుతుంది. సో ప్రతి ప్రాసెసర్కి ఎండింగ్లో ఒక సీరియల్ లెటర్ ఉంటుంది, ఆల్ఫాబెటిక్ లెటర్. సో ఆ లెటర్ని బట్టి మనకి ఆ ప్రాసెసర్ దేనికి సూటబుల్ అనేది మాత్రం చాలా ఇంపార్టెంట్. సో వెల్ గైస్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూసుకోవచ్చు, మనకి రీసెంట్గా షామీ వాళ్ళు MI నోట్బుక్ 14 ఈ సిరీస్ లెర్నింగ్ ఎడిషన్ అయితే లాంచ్ చేయడం జరిగింది. సో ఆ యొక్క ల్యాప్టాప్ ప్రాసెసర్ వచ్చేసరికి ఇంటెల్ కోర్ i3 10th జనరేషన్ ప్రాసెసర్. బట్ చెప్పాను కదా ప్రాసెసర్కి ఒక సీరియల్ నెంబర్ ఉంటుందని. ఇక్కడ చూసుకోవచ్చు, ఈ సీరియల్ నెంబర్ వచ్చేసరికి 10110 యూ సిరీస్ ప్రాసెసర్. ఇక లెటర్ని యూని అండర్లైన్ చేసుకోండి. సో గైస్, అదేవిధంగా మనం డెల్ ల్యాప్టాప్ ఇన్స్పిరాన్ 15 7000 సిరీస్ ల్యాప్టాప్ ఇది. సో ఇది కూడా మనకు వచ్చేసరికి ఇంటెల్ ప్రాసెసర్ i7 ప్రాసెసర్ 10th జనరేషన్. సో అగైన్ ఇక్కడ కూడా మనకి సీరియల్ నెంబర్ ఉంది. ప్రాసెసర్ సీరియల్ నెంబర్ చూసుకుంటే 10750H. సో గైస్, ఇక్కడ మీరు లెటర్ హెచ్ని అయితే అండర్లైన్ చేసుకోండి. సో గైస్, ఇక్కడ చూసుకుంటే మనకి అదేవిధంగా డెల్ XPS సిరీస్ ల్యాప్టాప్ అయితే ఉంది. సో ఇది కూడా మనకి 11th జనరేషన్ i5 ప్రాసెసర్. ఇక్కడ మళ్ళీ మనకి సీరియల్ నెంబర్ కూడా ఉంది 1135G7. సో గాయస్, ఇక్కడ లెటర్ G7 అయితే అండర్లైన్ చేసుకోండి. చూసారు కదా ప్రతి ల్యాప్టాప్ UHG చూస్తే చాలా లెటర్స్ ఉన్నాయి. కానీ చాలా మందికి అయితే ఈ లెటర్స్ పట్టించుకోరు. జస్ట్ అది బ్రాండెడ్ ఇంటెలా కాదా, అది i5 ప్రాసెసరా, i3 ప్రాసెసరా, లేదా i7 ప్రాసెసరా, లేదా జనరేషన్ చూసుకుంటారు. బట్ సీరియల్ నెంబర్ చాలా ఇంపార్టెంట్. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి ఈ సీరియల్ నెంబర్స్ గురించి. సో వెల్ గైస్, ముందుగా మనం ఆల్ఫాబెటిక్ లెటర్ U చూసుకుందాం. సో U అంటే అల్ట్రా లో పవర్. సో గైస్, ఇటువంటి ల్యాప్టాప్ సిరీస్ చెప్పాను కదా, ఇప్పుడు మనకి MI హారిజన్ అయితే లాంచ్ చేశారని ఈ లెర్నింగ్ ఎడిషన్. సో చూసారు కదా, U అంటే అల్ట్రా లో పవర్. సో ఇటువంటి ల్యాప్టాప్స్ మన డే టు డే యూసేజ్కి అయితే ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఆన్లైన్ క్లాసెస్కి అటెండ్ అవ్వచ్చు, బ్రౌజింగ్, ఫేస్బుక్, ట్విట్టర్ అండ్ యాప్స్ కూడా ఇది బాగానే రన్ చేస్తుంది. బట్ గేమ్స్ కూడా ఆడుకోవచ్చు. బట్ హెవీగా అయితే మనం గేమ్స్ ఎక్స్పెక్ట్ చేయకూడదు. అదేవిధంగా వీడియో ఎడిటింగ్ వచ్చేసరికి కూడా చాలా బేసిక్ వీడియో ఎడిటింగ్ అయితే ఇంట్లో అయితే హ్యాపీగా అయితే యూజ్ చేసుకోవచ్చు. అంటే ఇది ఒక మోడర్నేట్ పర్ఫార్మెన్స్కి అయితే ఈ యూ సిరీస్ లెటర్ ఉన్న ల్యాప్టాప్స్ అయితే యూజ్ అవుతాయి. సో గైస్, ఇంకా నెక్స్ట్ లెటర్ చూసుకుంటే మనకి హెచ్ అంటే హై పర్ఫార్మెన్స్ గ్రాఫిక్స్. సో గైస్ చూసాక హై పర్ఫార్మెన్స్ గ్రాఫిక్స్. సో ఇటువంటి ప్రాసెసర్ లెటర్ ఉన్న ల్యాప్టాప్ మనకి ఎక్కువగా వీడియో ఎడిటింగ్కి, అదేవిధంగా గేమింగ్స్కి ఆడుకోవడానికి అయితే చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. ఎందుకంటే హై పర్ఫార్మెన్స్ ఉంది కాబట్టి. అదేవిధంగా దీంట్లో హై పర్ఫార్మెన్స్ గ్రాఫిక్ కోడ్స్ కూడా చాలా బాగుంటాయి ఇటువంటి హెచ్ లెటర్స్ ఉన్న ల్యాప్టాప్స్ అయితే. కొన్ని ల్యాప్టాప్స్ అయితే మనకి HQ ఉంటాయి. బట్ ఇప్పుడైతే మన ఇండియాలో ఏ ల్యాప్టాప్ కూడా HQ అయితే లేవు. బట్ మన ఫారిన్ కంట్రీస్లో మనకి పాపులర్ బ్రాండ్స్ ల్యాప్టాప్ చూసుకుంటే మనకి యాక్చువల్లీ MSI, రేజర్ బ్లేడ్ ల్యాప్టాప్ చాలా పాపులర్ అది వేరే కంట్రీస్లో. సో అటువంటి వాటిలో అయితే మనకి HQ అని కూడా ఇస్తారు. సో మనకి తెలిసిందే హెచ్ అంటే హై పర్ఫార్మెన్స్ గ్రాఫిక్స్. ఇక్కడ Q అంటే క్వాడ్ కోర్. దాంట్లో మనకి కోర్స్ వచ్చేసరికి 4 కోర్స్ ఉంటాయి. సో డెఫినెట్లీ అటువంటి ల్యాప్టాప్స్లో మనకి
ఏదైనా వర్క్ ఈజీగా అప్లికేషన్ రన్ చేసుకోవచ్చు. సో ఎడిటింగ్ అయినా ఏదైనా సరే హ్యాపీగా అయితే స్మూత్గా అయితే ల్యాప్టాప్ అయితే హెల్ప్ఫుల్ అవుతుంది. సో వెల్ గైస్, అదేవిధంగా నెక్స్ట్ లెటర్ వచ్చేసరికి వై అంటే ఎక్స్ట్రీమ్ లో పవర్. సో గైస్, ఇటువంటి ల్యాప్టాప్ వై లెటర్ ఉన్న ల్యాప్టాప్స్ మనకి బ్యాటరీ బ్యాకప్ అనేది చాలా బాగా వస్తుంది, ఎందుకంటే బ్యాటరీ చాలా చాలా తక్కువ తీసుకుంటుంది. ఈ యొక్క ల్యాప్టాప్స్ యొక్క టీడీపీ చూసుకుంటే మినిమం జస్ట్ 5 వాట్స్ మించి అది ఎక్కువ తీసుకోదు, పవర్ని కన్జ్యూమ్ అయితే తీసుకోదు. సో డెఫినెట్లీ ఇక్కడ మనం పవర్ని అయితే తక్కువ కన్జ్యూమ్ చేసుకుంటాం కాబట్టి సో అవుట్పుట్ వర్క్ కూడా చాలా ఎక్కువ అయితే ఉండదు. సో ఇది యాక్చువల్లీ ఎటువంటి వాళ్ళకి అంటే జస్ట్ ఎంఎస్ ఆఫీస్, జస్ట్ నార్మల్ టాస్క్ అప్లికేషన్స్ వాడేవాళ్ళు, ఎక్కువగా పర్ఫార్మెన్స్ని కోరుకోరు కొంతమంది అయితే జస్ట్ నార్మల్గా వాడుకుంటే సరిపోద్ది, బ్రౌజింగ్ అటువంటి వాళ్ళకైతే ఈ వై లెటర్స్ ఉన్న సిపియూస్ ప్రాసెసర్ అయితే సూటబుల్ అవుతాయి. ఇక చాలా మందికి డౌట్ రావచ్చు, వై అంటే ఎక్స్ట్రీమ్ అందుకన్నా ఈ అంటే ఎక్స్ట్రీమ్ కదా అని. ఇక్కడ ఈ వచ్చేసరికి ఈసీసీ మెమరీ అంటాం. ఇవి మనకి క్లౌడ్ వెబ్ స్టోర్ ఉంటుంది మనకి, అదేవిధంగా సర్వర్స్ ఉంటాయి. సో అటువంటి సర్వర్స్లో ఈ సిరీస్ అయితే వాడతారు. సో అందుకని ఈని ఈసీసీ మెమరీకి అయితే కేటాయించారు. బట్ వై అనేసరికి ఎక్స్ట్రీమ్ లో పవర్ గాయ్. అదేవిధంగా మనకి ఎం కూడా ఉంటుంది, లెటర్ ఎం వచ్చేసరికి మొబైల్ ప్రాసెసర్. ఇవి మనకి జస్ట్ ఐపాడ్స్, మనకి గ్యాజెట్స్ ఉంటాయి కదా ఐపాడ్స్ లాంటివి, సో వాటికి అయితే దీన్ని వాడడం జరిగింది. ఐ మీన్ ట్యాబ్స్ ఉంటాయి కదా, లినోవా ట్యాబ్స్ ఉంటాయి కదా, సో అటువంటి ట్యాబ్స్ లో అయితే ఈ ఎం సిరీస్ కేటగిరీ ప్రాసెసర్ అయితే వాడతారు. ఇవి యాక్చువల్లీ మనకి వర్క్ స్టేషన్స్ ఉంటాయి కదా, జియాన్ చిప్స్ లో అయితే ఇది యూజ్ చేస్తారు. అదేవిధంగా నెక్స్ట్ లెటర్ చూసుకుంటే మనకి టీ సిరీస్ ప్రాసెసర్. టీ అంటే పవర్ ఆప్టిమైజ్డ్ లైఫ్ స్టైల్. సో గాయస్, ఇది మీకు బాగా క్లియర్గా అర్థం అవ్వాలంటే మీకు గుర్తునే ఉంటుంది, ఒకప్పుడు మనకి హెచ్పి అదేవిధంగా డెల్ కూడా ఆల్ ఇన్ వన్ కంప్యూటర్ తీసుకురావడం జరిగింది. అంటే జస్ట్ ఇప్పుడు వెనకలో ఉంది కదా, ఇది డెస్క్టాప్. సో ఈ డెస్క్టాప్కి మానిటర్, ఇది సిపియూ కింద విడిగా సపరేట్గా ఉంటుంది. బట్ ఆల్ ఇన్ వన్ డెస్క్టాప్ అంటే ఈ యొక్క మానిటర్ బ్యాక్ సైడే మనకి సిపియూ కూడా ఇన్బుల్ట్ అయి ఉంటుంది, అంటే రెండు కలిపే వస్తాయి. దాన్ని మనం ఆల్ ఇన్ వన్ కంప్యూటర్స్ అంటాం. సో ఇది మనకి ఎక్కువగా ఆఫీసెస్, స్కూల్స్ వాటిలో ఎక్కువ వాడతారు, ఎందుకంటే వాళ్ళు జస్ట్ ఎంఎస్ ఆఫీస్, టాలీ, ఈమెయిల్ ట్రాన్సాక్షన్స్ అండ్ ఎక్కువగా వర్క్స్ అయితే దాంట్లో ఎక్కువగా యూజ్ అయ్యే అప్లికేషన్ ఏమీ వర్కౌట్ చేయరు. సో నార్మల్ టాస్క్, స్కూల్లో అటెండెన్స్ వాటికైతే యూజ్ అయ్యింది. సో అటువంటి వాళ్ళకైతే ఈ టీ సిరీస్ లెటర్ ఉన్న ప్రాసెసర్ అయితే సూటబుల్ అవుతాయి. సో వెల్, ఇక నెక్స్ట్ లెటర్ మనకి ఇక్కడ జీ అంటే ఇక్కడ మనకి ఇన్క్లూడ్స్ డిసిగ్రేట్స్ గ్రాఫిక్స్ ఆన్ ద ప్యాకేజ్. అంటే మనం ఏదైతే సిస్టమ్ ప్రాసెసర్ కొంటున్నామో సో ఆ ప్రాసెసర్లోనే మనకి గ్రాఫిక్ కార్డ్ అనేది ఇంటిగ్రేటెడ్ అయితే ఇవ్వడం జరిగింది. సో డెఫినెట్లీ ఇది గుడ్ ఆప్షన్. సో ఎవరైతే ఎక్కువగా కొద్దిగా హై అండ్ అప్లికేషన్స్ యూజ్ చేయాలనుకుంటారో వాళ్ళకైతే ఈ జీ సిరీస్, యాక్చువల్లీ జీ సిరీస్తో డెడికేటెడ్ జీపీయూ అని ఎన్విడియా కానీ రేడియన్ కానీ ఇస్తూ ఉంటారు కొన్ని ల్యాప్టాప్స్. సో అటువంటి అయితే ఎక్స్ట్రాడినరీగా మనం వీడియో ఎడిటింగ్ కానివ్వండి, 4K ఫుటేజ్ లేదా నార్మల్ రెగ్యులర్ ఎడిటింగ్ అయినా సరే ఎక్స్ట్రాడినరీగా మనం ఎటువంటి రిలాక్స్ లేకుండా చాలా స్మూత్గా అయితే వర్క్ చేసుకోవచ్చు. సో జీ సిరీస్ వాడతారు. మనకి జీలో G1 ఉంది, G4 ఉంది, G7 ఉంది, ఇంకా ఇది ర్యాంక్ వైజ్. సో హైయర్ ర్యాంక్ వైజ్ వచ్చేసరికి ఇంకా బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది సైజ్. సో వెల్ గైస్, ఇంక నెక్స్ట్ చూసుకుంటే కే అంటే అన్లాక్డ్. సో చాలా మందికి అర్థం కాదు అన్లాక్డ్ అంటే ఏంటో. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ల్యాప్టాప్ కొన్నారు, ఆ ల్యాప్టాప్ యొక్క బేస్ ఫ్రీక్వెన్సీ 1 GHz అండ్ టర్బో బూస్ట్ చూసుకుంటే 3 GHz అని కంపెనీ అయితే మనకి ఆ ల్యాప్టాప్ సెల్ చేశారు. అది కే సిరీస్ ప్రాసెసర్. సో కే సిరీస్లో మనం వాళ్ళు ఇచ్చిన ఈ యొక్క కాన్ఫిగరేషన్స్ని మనం చేంజ్ చేయవచ్చు ఈజీగా, ఎందుకంటే అన్లాక్డ్ కాబట్టి. సో వాళ్ళు ఇచ్చిన బేస్ ఫ్రీక్వెన్సీ 1ని మనం చేంజ్ చేసి అక్కడ 2 అని సెట్ చేసుకోవచ్చు, 2 GHz బేస్ ఫ్రీక్వెన్సీ. అదేవిధంగా వాళ్ళు టర్బో బూస్ట్ మనకి 3 ఇచ్చారు, ఆ ప్లేస్లో మనం 5 GHz టర్బో బూస్ట్ కూడా పెట్టుకోవచ్చు. అంటే కంప్లీట్గా మనం కే అంటే అన్లాక్డ్ అనమాట. స్పీడ్ని చేంజ్ చేసుకోవచ్చు ఎక్స్ట్రీమ్ లెవెల్కి. కొన్ని ప్రాసెసర్ అయితే మనకి హెచ్క్యాన్ కూడా చూపిస్తాయి. హెచ్క్యాన్ అంటే తెలిసిందే హై పర్ఫార్మెన్స్ ఓవర్ లాక్డ్ సిపియూస్ అని. సో అవి మనకి కాస్ట్ ఎక్కువ ఉంటాయి. హై అండ్ గేమింగ్ సిరీస్ ల్యాప్టాప్లో అయితే అట్లయితే యూజ్ చేయడం జరిగింది గాయస్. కాకపోతే చాలా మందికి క్వశ్చన్ వచ్చేస్తే డౌట్ ఏంటంటే కే సిరీస్ని మనం ఓవర్ క్లాక్ చేసుకోగలమా, రిమైనింగ్ చేసుకోలేమా అని. రిమైనింగ్ కూడా మనం ఓవర్ క్లాక్ చేసుకోవచ్చు. బట్ కే సిరీస్లో ఏంటంటే కొద్దిగా ఎక్స్ట్రీమ్ లెవెల్లో అయితే మనం క్లాక్ స్పీడ్స్ని పెంచుకోవచ్చు. బట్ రిమైనింగ్ వచ్చేసరికి మాత్రం కొంచెం పరిమితిలోనే మనం చేసుకోవాలి. కే వచ్చి మాత్రం అలా కాదు, ఎక్స్ట్రీమ్ లెవెల్ ఇంకొంచెం నెంబర్స్ వాల్యూస్ ఎక్కువ పెంచుకోవచ్చు క్లాక్ స్పీడ్. సో వెల్, ఇంకా నెక్స్ట్ లెటర్ చూసుకుంటే మనకి పి లెటర్. పి అంటే ఒక రకంగా దీంట్లో వితౌట్ ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్, దీంట్లో గ్రాఫిక్స్ అయితే ఉండవు, డిసిగ్రేట్ గ్రాఫిక్స్ మీద వర్కౌట్ అయితే చేసుకోవచ్చు ఇవి. బట్ ఇవి అయితే ఇప్పుడు మణిగల్లో లేవని చెప్పుకోవచ్చు, అంతగా అయితే ఇప్పుడు మనకి వాడట్లేదు. సో బట్ తెలుసుకోవడం కోసం చెప్తాను. మనకి పి లెటర్ కూడా ఉంటుంది. అదేవిధంగా మనకి ఆర్ అనే లెటర్, సి అనే లెటర్ కూడా ఉంటుంది. ఆర్ అంటే మనకి ఒక రకంగా ఇది ఓల్డ్ టైమ్ వర్క్ స్టేషన్ ఇది వాడేవాళ్ళు. బట్ ఇప్పుడైతే ఈ ఆర్సి అయితే మణిగల్లో లేవు ఇంకా. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ అంటే మనకి ఇప్పుడు ఏదైతే మనం హెచ్ సిరీస్ వాడుతున్నామో హై పర్ఫార్మెన్స్, దాంతో ఈక్వల్ చేసుకోవచ్చు. ఇంకా సి అంటే మనకి తెలిసిందే కేతో అయితే కంపేర్ చేసుకోవచ్చు. సో కే అంటే అన్లాక్ చేసుకోవచ్చు, సిపిని ఓవర్ క్లాక్ అయితే చేసుకోవచ్చు అక్కడ. సో వెల్ గ్యాస్, ఇంకా ఫైనల్ గా ద లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ లెటర్ వచ్చేసరికి ఎక్స్ సిరీస్. సో ఎక్స్ సిరీస్ అనేది ఎక్స్ట్రీమ్ ఎడిషన్ ప్రాసెసర్. ఇవి సాధారణంగా ఇది మనకి ఇంటెల్ i9 హై వేరియంట్ ఏదైతే ఉందో దాంట్లో అయితే ఎక్స్ సిరీస్ ప్రాసెసర్ జరిగింది.
ఇది. దీని కూడా ఒక రకంగా మనకి ఇది కూడా అన్లాక్ టైపే, కే టైపే. కాకపోతే కేలో కూడా మనకు పరిమితం ఉంటుంది. బట్ ఇక్కడ వచ్చేసరికి మాత్రం అన్లాకింగ్ అనేది ఎక్స్ట్రీమ్ లెవెల్ చేసుకోవచ్చు. దీంట్లో మనకి కోర్స్ ఎక్కువ ఉంటాయి. సో డెఫినెట్లీ దీని యొక్క ప్రైస్ కూడా టూ మచ్గానే ఉంటుంది గాయ్. సో ఫైనల్గా ఎవరైతే ఎక్కువగా హై అండ్ గేమింగ్, హై అండ్ గ్రాఫికల్ ఎడిటింగ్, 8K ఫుటేజ్, ఎక్స్ట్రీమ్ లెవెల్ అడోబ్ ప్రీమియర్ ప్రో వాడాలనుకుంటారో వాళ్ళకైతే ఈ ఎక్స్ సిరీస్ ప్రాసెసర్ అయితే సూటబుల్ అవుతాయి. బట్ మీకు తెలియడం కోసం ఎక్స్ సిరీస్ లెటర్ చెప్పాను. బట్ మనకి కే సిరీస్ సరిపోయింది. ఎవరైతే ఎక్కువగా గేమింగ్స్ ఎక్కువగా యూజ్ చేయాలనుకుంటారో వాళ్ళకైతే కే సిరీస్ తీసుకొని ఆ యొక్క సిపిని మీరు ఓవర్ క్లాక్ చేసుకొని ఇంకా సిపి యొక్క బూస్ట్ పెంచుకొని అయితే హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. కే వరకు సరిపోయింది మనకి. సో వెల్ మై డియర్ ఫ్రెండ్స్, దట్స్ ఇట్ ఇన్ దిస్ వీడియో. సో ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయ్యే అనుకుంటున్నాను. సో డెఫినెట్లీ. సో గైస్ ఇది కాన్సెప్ట్ ఏంటంటే సిస్టమ్ ఒక ప్రాసెసర్ చూస్ చేసుకోవడం చాలా ఈజీ. బట్ వాటి యొక్క ఆల్ఫాబెటిక్ లెటర్స్ UHKG ఇవన్నీ మనకి చాలా ఇంపార్టెంట్. ఇవి కూడా మనం చూస్ చేసుకున్న తర్వాత ఆ సిస్టమ్ మనకు సూటబుల్ అయ్యిద్ది అనేది డిసిషన్ తీసుకొని పికప్ చేసుకోవాలి. ఎందుకంటే చాలామందికి తెలియదు i5లోనే మనకి U సిరీస్ ప్రాసెసర్ ఉంటుంది. సేమ్ అదే i5 ప్రాసెసర్లోనే మనకి H సిరీస్ ప్రాసెసర్ ఉంటుంది. అలాంటప్పుడు మీరు కానీ వీడియో ఎడిటర్ అయితే నా సజెషన్, లేదా గేమింగ్ పర్ఫార్మెన్స్ అయితే అదే i5లో H సిరీస్ ప్రాసెసర్ తీసుకోండి. ఎందుకంటే హై పర్ఫార్మెన్స్కి యూజ్ అయ్యింది కానీ కాబట్టి. సో లేదు మేము ఒక టైప్ ఆఫ్ ఒక నార్మల్ అప్లికేషన్, లిటిల్ బిట్ ఆఫ్ అప్లికేషన్ యూజ్ చేసుకుంటాం, ఒక మాదిరిగా మోడరేట్ పర్ఫార్మెన్స్కి అయితే U సిరీస్కి వెళ్ళిపోండి. అల్ట్రా లో పర్ఫార్మెన్స్ మీకు సూటబుల్ అయ్యింది. అది గాయస్ ఈ యొక్క టాపిక్ ఒక ముఖ్య ఉద్దేశం. So friends, finally, I hope you understand this video. See you very soon in the next video. Thanks for your love, support and commitment. Take care.